నమస్తే వెల్కమ్ టు జీవధార ఆగితే బిరబిరా ప్రవహించే కృష్ణమ్మ బీడువారుతోంది. వర్షాభావ పరిస్థితులతో ప్రాజెక్టులు ఎండిపోతున్నాయి. వరుణదేవుడు కరుణించి కృష్ణానదిని పొంగించేది ఎప్పుడు? సాగు తాగునీరు సమృద్ధిగా దొరికేది ఎన్నడు? కృష్ణానది పరివాహక ప్రాంతాల్లో ప్రస్తుత పరిస్థితిపై హెచ్ఎంటీవీ గ్రౌండ్ రిపోర్ట్. తెలుగు రాష్ట్రాల నీటి అవసరాలు తీర్చే బహుళార్థ సాధక ప్రాజెక్టు 1600 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం. ప్రముఖ పర్యాటక ప్రాంతంగా పేరు. కృష్ణమ్మ నీటిని ఒడిసిపట్టే భారీ నిర్మాణం. కానీ ఇప్పుడు నీరు లేక వెలవెలబోతోంది. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో శ్రీశైలం ప్రాజెక్ట్ డెడ్ స్టోరేజ్కు చేరుకుంది. వేసవి ఆరంభంలోనే శ్రీశైలం జలాశయం నీటి మట్టం అడుగంటింది. వర్షాభావ పరిస్థితులు, ఎగువ నుంచి నీరు రాక ప్రాజెక్టులో మట్టి పేరుకుపోవడంతో వెలవెలబోతోంది. నీరు లేక విద్యుత్ ఉత్పత్తి కాని పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం మనం కృష్ణానదిపై నిర్మించిన అతిపెద్ద భారీ బహుళార్థ సాధక ప్రాజెక్ట్ అయిన శ్రీశైలం ప్రాజెక్టు వద్ద ఉన్నాం. ఇక శ్రీశైలం ప్రాజెక్టు సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలుసుకుందాం. శ్రీశైలం ప్రాజెక్టు కర్నూలు జిల్లాలో నిర్మించబడింది. కర్నూలు జిల్లాలో నిర్మించబడ్డ ఈ భారీ బహుళార్థ సాధక ప్రాజెక్టు మొదట జల విద్యుత్ కేంద్రంగానే ప్రారంభమైంది. తర్వాత సాగునీటి అవసరాలకు ఉపయోగపడుతుండడంతో దీని బహుళార్థ సాధక ప్రాజెక్టుగా పిలువబడడం జరిగింది. 1963లో అప్పటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ దీనికి శంకుస్థాపన చేశారు. 1983లో నీలం సంజీవరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దీన్ని ప్రారంభించారు. అయితే ప్రస్తుతం వర్షాలు చాలా తక్కువ పడడం, ఎగువ ప్రాంతంలో కర్ణాటక రాష్ట్రంలో జలాశయాలు నిర్మించడంతో శ్రీశైలంకు ఫ్లో తగ్గి చాలా తక్కువ సంఖ్యలో నీరు ఇక్కడ ఉంది. ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టు డెడ్ స్టోరేజ్కి చేరుకుంది. ఇక దీనికి సంబంధించిన మిగతా వివరాలు మనం ప్రాజెక్టు సందర్శనలో చూద్దాం రండి. తెలుగు రాష్ట్రాల తాగునీటి అవసరాలను తీర్చడం అనివార్యమైన నేపథ్యంలో కృష్ణా బోర్డు నిర్ణయాల మేరకు శ్రీశైలం నీటిని విడతల వారీగా వినియోగిస్తున్నారు. ఫలితంగా శ్రీశైలం డ్యాం నీటి మట్టం తగ్గుముఖం పట్టి కనిష్ట స్థాయికి చేరింది. ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టు పరిస్థితిపై అక్కడి అధికారులు ఏమంటున్నారో తెలుసుకుందాం. ప్రస్తుతం మనం శ్రీశైలం జలాశయం డ్యాం వద్ద నీటి పరిస్థితిని తెలుసుకుంటున్నాం. నీటి నిల్వ సామర్థ్యం ఎంత ఉంది, ఇక్కడి ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయనే విషయాలు డ్యామ్ సంబంధించినటువంటి ఈ డిప్యూటీ ఇంజనీర్ మనతో ఉన్నారు. ఆ ఇంజనీరింగ్ అధికారిని అడిగి ఈ డ్యామ్ సంబంధించిన వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. ఈ శ్రీశైలం ప్రాజెక్ట్ సంబంధించి ప్రస్తుతం నీటి నిల్వ పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఈసారి చాలా వర్షాభావ పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం ఎట్లా ఉంది పరిస్థితి? ఇది నీలం సంజీవరెడ్డి సాగర్ ప్రాజెక్టు ఫుల్ రిజర్వాయర్ లెవెల్ 885 ఉన్నది. దాని టీఎంసీ వచ్చేసి 215.80గా నిల్వ ఉంటుంది. కానీ మనకు వర్షపాతం ఈ మధ్యలో తగ్గింది ఉండగా ప్రస్తుత నీటి మట్టి మాత్రం 808.80గా ఉంది. దాని యొక్క నీటి సామర్థ్యంతో 33.62 టీఎంసీ నిల్వ ఉంటుంది. మనకు ఈ డెడ్ స్టోరేజ్ అనేది 796.2గా ఉంటుంది. అంతకన్నా తక్కువ ఉన్నప్పుడు మనము కిందికి రిలీజ్ చేయాలంటే మాత్రము పై అధికారుల ఆదేశాల మేరకు రివర్సివ్ గేట్స్ ద్వారా మాత్రమే అప్పుడు చేయగలము. కానీ 800 లెవెల్ వరకు మాత్రము పవర్ హౌస్ ద్వారా మనము నీటిని పంపించుకోవచ్చు, పవర్ ఉత్పత్తి చేసుకోవచ్చు. 800 డౌన్ అయితే మాత్రము మనం చేయడానికి లేదు. అప్పుడు రివర్సివ్ గేట్స్ను ఓపెన్ చేస్తాం మనము. ఆ లెవెల్ నుంచి మనకు కింద నీటి వాడుక ద్వారా నీటి పారుదలకు కానీ అలాగే డ్రింకింగ్ వాటర్ పర్పస్కి కానీ మనం యూటిలైజ్ చేస్తాము. ప్రాజెక్ట్ నిర్మాణం జరిగినప్పుడు 306 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం ఉండేది. అయితే డ్యాం దిగువన ఒండ్రు మట్టి పేరుకుపోవడంతో ప్రస్తుతం 215 టీఎంసీలు మాత్రమే నిల్వ చేయగలుగుతున్నారు. వేసవి నేపథ్యంలో ప్రాజెక్టులో ఇప్పుడు 33.62 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. డెడ్ స్టోరేజ్కు చేరుకోవడంతో నీటిని వినియోగించుకోలేని పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం మనం శ్రీశైలం డ్యామ్ దిగువన ఉన్నాం. దాదాపు మట్టానికి వచ్చేసాం. ఇక్కడ కింది భాగంలో ఉన్నాం. ఇక్కడ శ్రీశైలం డ్యామ్ యొక్క నిల్వ సామర్థ్యం చూసుకున్నట్లయితే 215 టీఎంసీలు. కానీ ప్రస్తుతం శ్రీశైలం డ్యాంలో 33 టీఎంసీలో మాత్రమే నీరు నిల్వ ఉంది. శ్రీశైలం డ్యాంలో నీటి మట్టం తగ్గడంతో డెడ్ స్టోరేజ్కి రావడంతో
తాగునీటి కూడా కటకట ఏర్పడే పరిస్థితి ఉంది. దాదాపు 8 టీఎంసీల వరకు మాత్రమే నీటిని వినియోగించుకునే పరిస్థితి ఉంది. చివరిగా తక్కువ నీటి సామర్థ్యం ఉన్న పరిస్థితుల్లో అత్యవసరంగా స్లూయిజ్ గేట్లు ఏవైతే కింది నుంచి ఉంటాయో ఆ స్లూయిజ్ గేట్ల ద్వారా మాత్రమే తాగునీటికి దిగువకు ఈ నీటిని వదులుతారు. అయితే శ్రీశైలం డ్యాంలో సరిపడేంత నీరు ఉంటే 2 తెలుగు రాష్ట్రాలకు సాగునీటికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టు చాలా తక్కువ నీటితో డెడ్ స్టోరేజ్తో ఉంది కాబట్టి నీటిని వినియోగించుకోవాలనే పరిస్థితి ఉంది. ఎప్పుడైతే సమృద్ధిగా వర్షాలు కురిసి శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిగా నిండుకుండలా తయారవుతుందో అప్పుడు ఎలాంటి ఢోకా ఉండదనడంలో సందేహం లేదు. శ్రీశైలం ప్రాజెక్టుకు కుడి ఎడమ గట్ల మీద విద్యుత్ కేంద్రాలు ఉన్నాయి. కుడిగట్టు విద్యుత్ కేంద్ర ఉత్పత్తి సామర్థ్యం 700 మెగావాట్లు కాగా ఎడమగట్టు విద్యుత్ కేంద్రం సామర్థ్యం 900 మెగావాట్లు. అయితే ప్రాజెక్టులో నీరు లేక విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. శ్రీశైలం కుడి ప్రధాన కాలువ ద్వారా పోతిరెడ్డిపాడు జలాశయానికి నీరు వెళ్తోంది. ఇది కడప, కర్నూలు జిల్లాలకు తాగునీటి సరఫరాకు ఉద్దేశించింది. ఇక ఎడమ కాలువ ద్వారా నల్గొండ జిల్లాలకు సాగునీరు అందుతోంది. ప్రస్తుతం మనం శ్రీశైలం ప్రాజెక్టు అవుట్ఫ్లో ఏరియా సైడ్ ఉన్నాము. ఇక్కడ ప్రాజెక్టుల గేట్లు ఎత్తితే ఇక్కడ నుంచే నీరు దిగువకి వదులుతారు. ఇక్కడ శ్రీశైలం ప్రాజెక్టుకు సంబంధించి దాదాపు 12 క్రష్ గేట్లు ఉన్నాయి. ఈ 12 క్రష్ గేట్ల ద్వారా ఎప్పుడైతే జలాశయం పూర్తి స్థాయిలో నిండుకుండలా నిండుతుందో ఈ గేట్ల ద్వారా నీటిని దిగువకు వదులుతారని చెప్పవచ్చు. ఈ నీరు ఆయా జిల్లాలకు ఇక్కడ నుంచి వెళ్తుంది. ఇక ప్రధానంగా తీసుకున్నట్టయితే ఇటువైపు కుడిగట్టు విద్యుత్ కేంద్రము, ఎడమగట్టు విద్యుత్ కేంద్రము 2 ఉన్నాయి. కుడిగట్టు విద్యుత్ కేంద్రం ద్వారా దాదాపు 700 పైచిలకు మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. ఎడమగట్టు విద్యుత్ కేంద్రం ద్వారా దాదాపు 900 పైచిలకు మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. రెండు తెలుగు రాష్ట్రాలకు జలవనరుగా ఉన్న శ్రీశైలం ప్రాజెక్ట్ ప్రస్తుతం వర్షాభావ పరిస్థితులతో అడుగంటింది. దీనికి తోడు ప్రాజెక్టు అడుగున పేరుకుపోతున్న మట్టి కూడా నీటి సామర్థ్యం తగ్గేలా చేస్తోంది. దీన్ని తొలగించినప్పుడు నీటి నిల్వ సామర్థ్యం పెరిగి నీటి సమస్య ఏర్పడకుండా ఉంటోంది. 2 తెలుగు రాష్ట్రాలకు జలవనరుగా ఉన్న శ్రీశైలం ప్రాజెక్టు పర్యాటక ప్రాంతంగా కూడా వెలుగొందుతుంది. అయితే ఇలాంటి ప్రాజెక్టులో నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచేందుకు ఎగువ దిగువ రాష్ట్రాలకు నీటి యాజమాన్య బోర్డులు సరైన మార్గదర్శనం చేస్తే ఆయకట్టు రైతులకు న్యాయం చేకూరుతుంది. కెమెరా పర్సన్ సాయితో రాము, శ్రీశైలం ప్రాజెక్టు నుంచి. ఎండుతున్న జలాశయాలతో కర్నూలు జిల్లా నీటి కష్టాలు ఎదుర్కొంటుంది. ఇప్పటికే జిల్లాలోని ప్రాజెక్టులు అన్నీ అడుగంటాయి. సీమ ప్రాంత జలవరప్రదాయినిగా పేరుగాంచిన శ్రీశైలం సైతం డెడ్ స్టోరేజ్కు చేరుకుంది. ఈ నేపథ్యంలో జిల్లా వాసులు తాగునీటి సమస్యతో సతమతమవుతున్నారు. అసలే కరువు జిల్లా. అటువంటి కర్నూలుకు ఎండాకాలం వస్తే మరిన్ని నీటి కష్టాలు పలుకరిస్తాయి. తాగునీటి ఇబ్బందులు ఎదురవుతాయి. పట్టణం, పల్లె అనే తేడా లేకుండా మంచినీటి కోసం ప్రజలు పరుగులు పెట్టాల్సిందే. ఇక మారుమూల పల్లెల్లో అయితే ఏకంగా 5-6 రోజులకోసారి నీరు విడుదల చేసే పరిస్థితి. ఇక కర్నూలు జిల్లాలోని రిజర్వాయర్లన్నీ కూడా శ్రీశైలం బ్యాక్ వాటర్ పైనే ఆధారపడి ఉన్నాయి. అయితే శ్రీశైలం జలాశయం నీటి నిల్వ సామర్థ్యం తగ్గిపోవడంతో కర్నూలు జిల్లాలోని రిజర్వాయర్లకు నీరు అందటం లేదు. రోజురోజుకు కర్నూలు జిల్లాలోని రిజర్వాయర్లలో నీటి నిల్వలు తగ్గిపోతున్నాయి. పరిస్థితి ఇలానే కొనసాగితే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందంటున్నారు జిల్లావాసులు. అధికారులు దీనిపై స్పందించి శ్రీశైలం జలాశయం నుంచి నీటిని విడుదల చేయాలని వేడుకుంటున్నారు. వర్షాభావంతో ప్రాజెక్టుల పరిస్థితి ఈ రకంగా ఉంటే భూగర్భ జలాలు సైతం చాలా దారుణంగా పడిపోయాయి. దీంతో కర్నూలు జిల్లా వాసులు నీటి కష్టాలు ఎదుర్కొంటున్నారు. కర్నూలు జిల్లాలో జిల్లా వాసులకు నీటి కష్టాలు కొత్త చిక్కులు తెచ్చిపెడుతున్నాయి. ముఖ్యంగా సీమకే జీవనాడిగా ఉన్నటువంటి శ్రీశైలం ప్రాజెక్టులో రోజురోజుకి నీరు అడుగంటిపోతోంది. శ్రీశైలం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ కి సంబంధించి ఇటు కర్నూలు జిల్లాలో వెల్గోడు, అవుకు, గోరుకల్లు, గాజులదిన్న ఇలా చాలా ప్రాజెక్టులు ఉన్నాయని మాత్రం ఖచ్చితంగా చెప్పుకోక తప్పదు. ఇప్పుడు ఈ ప్రాజెక్టుల పరిస్థితి అంతా కూడా దారుణంగా ఉంది. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి కృష్ణానదికి ఉపనదిగా ఉన్నటువంటి తుంగభద్ర నది పూర్తిగా ఎండిపోయిన పరిస్థితి ఉంది. ఎడారిగా తలపిస్తోంది. ఒకప్పుడు నీటితో కలకల్లాడుతున్నటువంటి ఈ ప్రాజెక్టు నేడు పూర్తిగా అడుగంటిపోతున్నాయి. కెమెరామెన్ రామోహన్తో హరికిషన్, కర్నూలు. వేసవి నేపథ్యంలో అనంతపురం జిల్లాలో తాగునీటి కష్టాలు రెట్టింపయ్యాయి.
జలాశయాల్లో నీరు అడుగంటడంతో వాటిపై ఆధారపడిన తాగునీటి ప్రాజెక్టులకు నీటి సరఫరా తగ్గిపోయింది. ఎండలు పెరుగుతున్న కొద్దీ నీటి సమస్య తీవ్ర రూపం దాలుస్తోంది. దీంతో జిల్లావాసులు కష్టాలు ఎదుర్కొంటున్నారు. తక్కువ వర్షపాతం నమోదయ్యే అనంతపురం జిల్లాలో ప్రాజెక్టులు ఎండుతున్నాయి. వేసవి నేపథ్యంలో వందలాది గ్రామాల్లోని ప్రజలు తాగునీటికి ఇబ్బందులు పడుతున్నారు. ట్యాంకర్ల ద్వారా అక్కడక్కడా నీటిని సరఫరా చేస్తున్నా అవి ఏమాత్రం సరిపోవటం లేదు. మామూలు టైంలో వింటర్లో అలా అయితే మనకి ట్యాప్స్కి వదులుతానండి, బట్ ఇప్పుడైతే అస్సలు వదలట్లేదు. చాలా ప్రాబ్లం. ఇప్పుడైతే ట్యాంక్ 6 days అయిపోయింది. ఈ రోజుకి 6 days అయింది ట్యాంక్ వచ్చి, ఈ రోజు వచ్చింది. ఎప్పుడూ ప్రాబ్లం ఉండే ఉందండి. ట్యాంకులు వారానికి కొత్తూరు వస్తుంది, 10 బిందులు వస్తాయి. 27 ఇండ్లకి 10 బిందులు వస్తాయి. ఒక్కొరికి ఒక 10 బిందులు. వారం అంతా మేము జరుపుకుంటే నీళ్ళు అదే కొంటుంటాము, అట్లా పోతుంటాము, ఏడో వేసుకొచ్చుకొని కొనుక్కుంటుంటాము, అవి జరుపుకుంటుంటాము. నెల కోతూరు వచ్చినా మా కుళాయిలకి నీళ్ళు రావు, పబ్లిక్ కుళాయికి రావు, సొంతం కుళాయికి రాదు. తొలకరి జల్లులు కురిసే జూన్ మొదటి వారం వరకు జిల్లాలో తాగునీటి కష్టాలు తీరేలా కనిపించటం లేదు. తుంగభద్ర, కృష్ణా జిల్లాలు జులై, ఆగస్టు నెలల్లో జిల్లాకు వస్తాయి. అప్పటి వరకు ఉన్న నీటినే వాడుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. మరోవైపు జిల్లాలోని రిజర్వాయర్లు రోజురోజుకు ఇంకిపోతున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే రాబోయే రోజుల్లో నీటి సరఫరా కష్టంగా మారే అవకాశం ఉంది. 30 సంవత్సరాలుగా లేనటువంటి సమస్య ఈ 6 months నుంచి చాలా నీటి సమస్య ఉంది. ఇక్కడ నీటి సమస్యను ట్యాంకర్ల ద్వారా తోలుతున్నారు తప్ప వాళ్ళు నీటితో వ్యాపారం చేస్తూ వాళ్ళు ఆర్థికంగా లాభపడుతున్నారు తప్ప ప్రజలకు ఎటువంటి ఇది కూడా చేయట్లేదు. ఏటా తాగునీటి అవసరాలను తీర్చడానికి 10 టీఎంసీల నీరు అవసరమని జిల్లా నీటి సలహా మండలి నిర్ణయించింది. ఈ మేరకు కృష్ణా, తుంగభద్ర జలాలను వినియోగిస్తారు. జూలై నెలాఖరు వరకు ఈ నీటిని కేవలం తాగునీటి అవసరాలకు మాత్రమే వినియోగిస్తామని అధికారులు చెప్తున్నా అది ఏ మేరకు సరిపోతుందన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం మేలుకొని తాగునీటి సమస్యపై తక్షణం స్పందించాలని చెప్పి గ్రామాల్లో, పట్టణాల్లో తలెత్తిన నీటి సమస్యను ట్యాంకర్ల ద్వారా సరఫరా చేసి యుద్ధ ప్రాతిపదికన ఆ నీటి సమస్యను పరిష్కరించాలని చెప్పి స్థానిక ప్రజలు కోరుతున్నారు. కెమెరా పర్సన్ శ్రీనివాస్ రెడ్డితో ప్రవీణ్, HMTV, అనంతపురం. కృష్ణమ్మ చెంతనే ఉన్నా నీటి కష్టాలు తప్పడం లేదు. జీవనది కాస్త జీవం కోల్పోయి తాగు, సాగునీరు అందించలేకపోతోంది. ప్రకాశం బ్యారేజ్ వద్ద నీటి మట్టం పడిపోవడంతో కృష్ణా జిల్లా ప్రజలు నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నారు. బిరబిరా సాగు కృష్ణమ్మ ఎండిపోవడంతో ప్రకాశం బ్యారేజ్ బోసిపోయింది. వేసవి నేపథ్యంలో ఎండలకు చెంతనే కృష్ణానది ఉన్న నీటి కష్టాలు తప్పటం లేదు. జీవనది తన జీవం కోల్పోతుంది. ఎన్నడూ లేనటువంటి విధంగా కృష్ణానదిలో నీటి మట్టం అత్యంత దారుణంగా పడిపోయింది. ఒకసారి మనం కృష్ణా బ్యారేజ్ వద్ద పరిస్థితిని ఒకసారి చూద్దాం. దాదాపుగా గత ఏడాది అంటే ఇదే 2018 ఏప్రిల్లో ఇదే కృష్ణా బ్యారేజ్ వద్ద నీటి మట్టం 11 అడుగుల నీటి మట్టం ఉంది. అదే కనిష్టమైన నీటి మట్టం. ఇక ప్రస్తుతం మనం చూస్తున్న సూచిక బోర్డులో చూడొచ్చు 6 అడుగుల కంటే పూర్తిగా నీటి మట్టం దిగిపోయిందంటే ఇక్కడ పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఏప్రిల్లోనే పరిస్థితి ఎట్లా ఉందంటే ఇక మే, జూన్ నెలలో పరిస్థితి ఎంతకన్నా దారుణంగా ఉండే అవకాశం ఉన్నట్టు కనబడుతుంది. వర్షాలు పడకపోతే మాత్రం 6 అడుగుల నుంచి 4 అడుగుల నీటి మట్టం ఇంకా పడిపోయే అవకాశం ఉందని కూడా అధికారులు చెప్తున్నారు. ఇదే జరిగితే మాత్రం ఖచ్చితంగా కృష్ణా జిల్లా వ్యాప్తంగా నీటి ఎద్దడి తప్పదని కూడా అధికారులు చెప్పిన పరిస్థితి కనబడుతోంది. నీటిని నిల్వ చేసే ప్రకాశం బ్యారేజీ దగ్గర పరిస్థితి ఇలా ఉంటే ఎగువ ప్రాంతాల నుంచి నీరు రాక కృష్ణా తీరమంతా ఎండిపోయి కనబడుతోంది. ఘాట్లలో పరిస్థితి మరీ ఘోరంగా తయారైంది. కృష్ణమ్మకు వచ్చిన కష్టానికి మరొక ఉదాహరణ ప్రస్తుతం మనం చూస్తున్న దుర్గాఘాట్లో పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో మనం చూడొచ్చు. పూర్తిగా దుర్గాఘాట్లో నీళ్ళన్నీ కూడా 10 అడుగుల మేర వెనక్కి వచ్చేసి మొత్తం చెత్తంతా కూడా బయటకు వచ్చిందంటే ఇక్కడ ఎంత దారుణమైన పరిస్థితులు ఉందో అర్థం చేసుకోవచ్చు. సాధారణంగా దుర్గకు వచ్చే భక్తులందరూ కూడా ఇక్కడికి వచ్చి కృష్ణానదిలో స్నానాలు ఆచరించి మళ్ళీ అమ్మవారిని దర్శించుకుంటారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేకపోవడంతో పూర్తిగా షవర్ల కింద స్నానాలు చేయాల్సి వచ్చిన పరిస్థితి ప్రస్తుతం కృష్ణానది వద్ద ఉంది. అయితే ఓవరాల్గా చూసుకుంటే ఎగువ నుంచి వస్తున్న నీటి మట్టం పూర్తిగా తగ్గిపోవడంతో ఒక విధంగా చూస్తుంటే కృష్ణానది ఎండిపోయిందా అనే ఆశ్చర్యం కలుగుతోంది. అయితే ఎగువ నుంచి నీరు వస్తే తప్ప మళ్ళీ కృష్ణానది జలకళ సంతరించిన అవకాశం లేదని కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి ఇక్కడ కనబడుతోంది. గతేడాదితో పోలిస్తే వర్షపాతం భారీగా తగ్గడంతో కృష్ణానదిలో నీరు అడుగంటింది. దీంతో జిల్లాలోని 20కి పైగా మండలాలు సాగు, తాగునీరు లేక అల్లాడుతున్నాయి. నీటి మట్టం తగ్గితే మాత్రం చాలా విపత్కర పరిస్థితులు కృష్ణా జిల్లా వ్యాప్తంగా ఎదుర్కొనే అవకాశం ఉంది. అధికార యంత్రాంగం ముందస్తు చర్యలు ఏమైనా చేపడితే తప్ప నీటి కరువుని, నీటి ఎద్దడిని నిలువరించే అవకాశం అయితే కనబడటం లేదు. కెమెరా పర్సన్ సురేష్తో సాయి, HMTV, కృష్ణా జిల్లా నుండి. వర్షాభావ పరిస్థితులు ఎగువ రాష్ట్రంలోని ప్రాజెక్టులతో
కృష్ణానది జీవకళ కోల్పోయింది. మన రాష్ట్రంలో ఉన్న ప్రాజెక్టులు ఎండిపోతున్నాయి. ఈ పరిస్థితి ఇలానే కొనసాగితే సాగు తాగునీటికి కష్టమే అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇది ఇవాల్టి జీవధార ఆగితే ప్రత్యేక కార్యక్రమం. చూస్తూనే ఉండండి HM TV. వార్త ఆగదు, నిజం దాగదు.